ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అరే ఎక్కడ్రా, నీకోసం ఎదురు చూస్తున్నాను. వచ్చేసాను సార్, మీరు చెప్పినట్టే మీ ఇంటి వెనక వెయిట్ చేస్తున్నాను. సరే అక్కడే ఉండు, నేను వచ్చేస్తున్నాను. ఏరా తెచ్చావా? తెచ్చాను సార్, ఇదిగోండి. ఇది కరెక్ట్గా పనిచేస్తుందా? ఖచ్చితంగా పనిచేస్తుంది సార్. ఇదేం ఆషామాషి మందు కాదు. ఒక్క డోస్ మీరు ఎందులో అయినా కల్పించారంటే పూర్తిగా మతిస్థిమితం కోల్పోవాల్సిందే. నాకు కూడా అదే కావాలి. ఆ బాలాగాన్ని అన్ని విషయాల్లో ఆ త్రిపుర ముందుండి నడిపిస్తుంది. బటర్ఫ్లై అంటే భయాన్ని పోగొట్టింది. ఏదో ఒకరోజు ఇలాగే దాని ప్రయత్నాలన్నీ ఫలిస్తే బాలాగాడు మామూలు మనిషి అవుతాడు. గతం మొత్తం బయటపడుతుంది. అసలు వాడిని చిన్నపిల్లల్లా కాకుండా మొత్తం మతిపోయేలా చేస్తే అప్పుడు ఆ త్రిపుర చేష్టల వల్లే బాలాగాడు పిచ్చివాడయ్యాడని మా అమ్మని అందరినీ నమ్మించవచ్చు. ఆ త్రిపురని ఇంటి నుంచి బయటికి గెంటేయచ్చు. అప్పుడు చెబుతాను బాలాగాడి సంగతి. ఒరేయ్ బాలాగా, నీ మతి మళ్ళీ పోతుందిరా. A for apple, B for bat, C for cat, D నాన్న for బాలా, dog. ఇంకా పడుకోలేదా? లేదు బాబాయ్, ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, బాగా చదవాలని సుందరి చెప్పింది. ఆ, ఫస్ట్ రావాలని కూడా చెప్పింది. ఓ, అంతలా చదివితే నీకు నీరసం వస్తుంది కదా, ఎనర్జీ కావాలి కదా. అవును బాబాయ్, ఎనర్జీ కావాలి. దానికోసమే నీకోసం టొట్టడాయ్ బనానా తీసుకొచ్చా. హాయ్ బనానా. బాబాయ్, నేనంటే నీకు చాలా ఇష్టం కదా. చాలా ఇష్టం రా, చూపిద్దామంటే నువ్వే చూపించనివ్వవు. చూస్తాను బాబాయ్, ఈరోజు చూస్తా. ఆ, తిరు 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 తిరు. ఏంటండి మీరు ఇంకా పడుకోలేదా? ఏం లేదమ్మా, నిద్ర రావటం లేదు. పడుకుందామంటేనేమో వీడేమో గట్టిగా చదువుకుంటూ ఉన్నాడు. రాత్రంతా చదువుతూ ఉన్నాడు కదా, ఎనర్జీ కావాలని అరటిపండు ఏదైనా ఇచ్చేద్దామని వచ్చా. సుందరి జ్యూస్ తెచ్చిందిగా, ఇది నువ్వే. ఒరే నాకెందుకురా? నువ్వు సిగరెట్ తాగుతావు కదా, అది తాగాలంటే నీకు ఎనర్జీ కావాలి కదా. బాలాగారు అలా అనకూడదు. బాబాయ్, సుందరి జ్యూస్ తెచ్చింది కదా, నేను జ్యూస్ తాగుతాను. అటుపండు ఏం అవసరం లేదు. బాలాగారు, మీ బాబాయ్ గారు మీ మీద ప్రేమతో తీసుకొచ్చారు. జ్యూస్ తాగిన తర్వాత అరటిపండు తినండి. వీడు నా మీదే సెటైర్ లేస్తాడా? అమ్మా త్రిపుర, నేను వెళ్ళి పడుకుంటాను. ఈ అరటిపండు కూడా వాడినే తినమని చెప్పమ్మా, ఎందుకంటే బాలా బాగా చదవాలి కదా. గుడ్ నైట్ నానా. గుడ్ నైట్.
మీరు చదువుతూ ఉండండి. అండ్ ఆల్సో క్యాట్ గోయింగ్. అబ్బా పిన్ని ఆ, ఈ టైం దాకా ఎక్కడికి వెళ్ళావు? హాస్పిటల్కి వెళ్ళాను బాలా. మనకి తెలిసిన చుట్టాలు హాస్పిటల్లో ఉంటే వాళ్ళని చూడ్డానికి వెళ్ళానురా. పేషెంట్ని చూడ్డానికి వెళ్తే నేనే పేషెంట్ అయిపోయేలా ఉన్నాను. ఒకటే నీరసం. అంటే నీకు ఎనర్జీ లేదు. నేను ఇస్తా నీకు ఎనర్జీ. ఏ మాటకా మాట చెప్పాలి బాలా, నువ్వు దేవుడు. నా మీద ప్రేమతో నాలో శక్తి నశించింది అని గుర్తించి ఇదిగో అత్తిపండిస్తున్న శ్రీకృష్ణ పరమాత్ముడివి. తిను తిను తిను. ఉమ్, ఓసే పిచ్చిదానా, ఆ అరటి పండు వాడి కోసమే, నీ కోసం కాదు. నీ అమ్మ కడుపు ఆ, తిను, తిను, వాసుకి, పిన్ని. వాసుకి, వాసుకి, వాసుకి. ఆ అరటి పండు నీ ఏంటయ్యా? కాదే, వాడి కోసం. అబ్బా అది బాలా చెప్పేళ్లే బుస్సు. కొత్త విషయం ఏమైనా ఉందా? ఆయాసపడుతూ వస్తున్నావేంటి? ఆ రాత్రిపూట మళ్ళాగా వయసు పైబడిన వాళ్ళు అరటిపండు తినకూడదు. నువ్వైతే అస్సలు తినకూడదు. అలా లాక్కుంటావేంటి? అబ్బా. ఎందుకు తినకూడదంట? ఇందులో పోషక విలువలు చాలా ఉన్నాయి. అయినా నాకు బాలా ఇచ్చాడు, నేను తింటాను. ఇదిగో నేను ఎవరి మాట విన్ను. ఆ, నువ్వు వెళ్ళు అబ్బా, బుస్సు. వచ్చానురా బాబోయ్. తిను తిను పిన్ని. థ్యాంక్ యూ సో మచ్ బాలా. ఓ అమ్మో, తినొద్దే తినొద్దే, వాసుకి, వాసుకి, వాసుకి. ఏంటండి ఆ, ఏమైంది? సుందరి ఏం లేదు, బాబాయ్ ఇచ్చిన అరటిపండు పిన్నికి ఇచ్చా అంతే. పిన్నికి నీరసంగా ఉందంట, ఎనర్జీ రావాలని ఇచ్చా. మ్మ్. బాబాయ్ ఏమో వద్దు వద్దు అంటున్నాడు. మ్మ్. పిన్ని చూడు మొత్తం తినేసింది. పిన్ని బాగుందా? మ్మ్. సర్లేండి, మీరు చదువుకోవాలి కదా, రండి. మ్మ్. బాబాయ్ ఇక్కడ చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. అసలు నీకు బుద్ధుందా? నేనేం చేశాను? అందులో బాలగడికి మతిస్థిమితం కోల్పోవాలని కెమికల్ కలిపాను. అది నువ్వు వచ్చి నా ప్లాన్ అంతా చెడకొచ్చావు. నన్ను తోచేసి ఆవులో మేసేసావు. ఓ అమ్మో, ఇప్పుడు నీకు మతిపోద్దు, పైకే పోతావు. అయ్యో చావు కబురు చల్లగా చెప్పేవేంటయ్యా? అమ్మో ఇప్పుడేం చేయాలి? అరటికాయ గొంతులో ఉండుంటుంది, తీసేస్తా. ఏయ్, చేతి! గొంతు పిసికేస్తావా ఏంటి? గొంతులు ఎక్కడుంది? కడుపులో దిగిపోయింది. అమ్మో.